హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్ 405. ఈరోజు సండే స్పెషల్ మినీ వ్లాగ్ అనమాట. స్పెషల్ ఏం లేదండి, ఆ రోజైతే June 1 నా బర్త్డే అనమాట. సో మేమైతే అలా బయటికి వెళ్ళాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. నెల్లూరులో ఉన్న ఫేమస్ కాశ్మీర్ని మన నెల్లూరులో తెచ్చిపెట్టారంట. రియల్లీ వినడానికి ఎంత బాగుంది, చూస్తే ఇంకెలా ఉంటుందో అని చెప్పేసి మేమైతే వెళ్ళి ఎంట్రీ టికెట్ తీసేసుకొని, ఇది ఎంట్రన్స్. నేను, మా పిల్లలు, మా హస్బెండ్ అయితే వెళ్ళాము. టోటల్గా బైక్లో అయితే నలుగురం అనమాట. ఐదుగురం అండి. ముగ్గురు పిల్లలు, నేను, మా హస్బెండ్. చాలా కంఫర్ట్ అయితే అసలు లేదు. ఇంకా అప్పుడప్పుడు పిల్లలతో సర్దుకొని వెళ్ళాలి కదా. ఇంకెలాగోలా మా వాడు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళందరికీ అది చూసి హ్యాపీ అనమాట. ఓ భలే ఉందండి. అయితే నిజంగా కాశ్మీర్కి వెళ్ళిన ఫీలింగే వచ్చింది నాకైతే. ఎందుకు అంటున్నారా, మన క్లైమేట్కి కాశ్మీర్ ఏంటండి అంటున్నారా? నిజమే, అది మాత్రం. అంటే 50% అనమాట. లోపల కూలర్స్ పెట్టున్నారు, ఎయిర్ కూలర్స్. అవి వాటి వల్ల ఏంటంటే మనకి ఆ స్పాట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కూల్గా ఎయిర్ రావడము, అది అదొక ఫీలింగ్ అనమాట. చాలా బాగుంది. అయితే మాత్రం ఇదే ప్లేస్లో అంతకుముందు 2024లో అనుకుంటా, అప్పుడు ఫిష్ అక్వేరియం పెట్టారు. అన్ని రకాల ఫిష్లు, గోల్డెన్ ఫిష్, మీకు తెలిసి ఉంటుంది చాలామందికి. అలా పెట్టారు. అది చాలా బాగుంది దీనికంటే. దాంట్లో ఇది 70% అని చెప్పుకోవాలి. అయితే ఫొటోస్ బాగా దిగొచ్చండి ఇక్కడ. ఫొటోస్కి మాత్రం సూపర్గా ఉంది అసలు. ప్లేసు చాలా బాగుంది. చూసారా, అంత మంచు అంతా సెట్ చేశారనమాట. అంత కాటన్తో, థర్మాకోల్తో సెట్ చేశారు. హౌసెస్, చిన్న చిన్న హౌసెస్ పెట్టారు. సాంగ్స్ పెట్టారండి. ముఖ్యంగా అయితే సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా సండే అప్పుడప్పుడు అలా బయటకు వెళ్ళాలి కదా. చాలామంది అంటే చాలామంది వచ్చారు చూడడానికి. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. జనాల్లో మేము కూడా చూడాలని వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చాలామంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చేస్తున్నారు. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే చాలామంది వచ్చున్నారండి. అంటే చూడడానికి, ఇలా ఎంజాయ్ చేయడానికి ఎప్పుడు బయటకు రాలేరు కదా. ఇది వాటర్ ఫాల్స్ లాగా చిన్న వాటర్ ఫాల్స్ పెట్టున్నారు. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. అస్సలు గ్యాప్ అయితే లేదండి. పోయి ఫొటోస్ తీసుకుందామన్నా కూడా అంత ఛాన్స్ లేదు. అక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా పెట్టి చూసారా, అక్కడ చిన్న చిన్న హౌసెస్ పెట్టున్నారు. ఇది వాటర్ ఫాల్స్ లాగా పెట్టున్నారు. ఫ్లవర్స్ భలే డెకరేట్ చేస్తున్నారు. అంతా సెట్ అనమాట. మనం వెళ్ళి టచ్ చేయడానికి కూడా లేదు. అక్కడ చూసారా, వాళ్ళు ఎక్కి ఫొటోస్ తీసుకుంటుంటే కూడా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారనమాట. విజిల్స్ వేసి ఆపేస్తున్నారు, అక్కడ వెళ్ళొద్దు అని. ఇంకా అందరూ ఇలా కూర్చొని సెట్టింగ్స్ దగ్గర చెప్పాను కదా మీకు, కూలర్స్ అని. కూలర్స్ చూడండి అక్కడెక్కడ పెట్టున్నారు. ఆ కూలర్స్ దగ్గరికి వెళ్ళి నిలబడుకుంటే చల్ల గాలి వస్తుందన్నమాట. అంటే కాశ్మీర్ అంతా చేయకపోయినా సెట్టింగ్ అలా పెట్టి అలా చేసేసారు. అయితే సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు. చాలా బాగుంది. చూసారా, ఇదంతా యాపిల్స్ చెట్లు అనమాట. అంతా యాపిల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకోటి, యాపిల్స్ అన్నీ కింద కూడా పడిపోయి ఉన్నాయండి. అలా సెట్టింగ్స్ పెట్టారు. థర్మాకోల్తో అయితే అన్నీ అలా సెట్ చేశారు. మనం లోపలికి వెళ్ళడానికి కూడా లేదు. బయట నుంచో ఇక్కడి నుంచో ఫొటోస్ తీసుకుంటూ ఉండాలి. చాలా బాగుంది. మేమైతే అందరం ఫొటోస్ తీసుకున్నాం. మా పిల్లలు చూసారా ఎంత బాగుందో. చాలా బాగుందండి నిజంగా. అస్సలు అంటే ఓకే, మనం చూడడానికి అలా అనిపిస్తుంది అన్నట్టే ఉంది కదా. చూసారా, యాపిల్స్ అయితే అన్ని కొమ్మలకి అలా అరేంజ్ చేసి పెట్టారు, సెట్టింగ్ చేసి పెట్టారు. ఇంకో పక్క అయితే పెంగ్విన్స్, స్నో మ్యాను, ఇంకా ఎలుగుబంటి అంటారు కదా, అవి బొమ్మలే పెట్టున్నారండి. చాలా గ్రేట్ అసలు. ఎలా పెట్టారు, ఇలా కూలర్స్ పెట్టున్నారు అక్కడక్కడ. ఇంకా అందరు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. చూసారా, బొమ్మలు ఎలా పెట్టున్నారో అలా పెట్టారనమాట. చాలా బాగుందండి నిజంగా. ఓర్తే అని చెప్పుకోవచ్చు. ఎంట్రీ ఫీజు 150 100 అనుకుంటా, నాకు తెలీదు. అంటే మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చారు. పిల్లలకు కూడా తీసుకున్నారండి. ఏం చేద్దాం, సరేలే వెళ్ళాలనుకున్నాక తప్పుతుందా ఇంత దూరం వచ్చి. ఇంకా అయితే చూసారా, ఇది స్నో మ్యాన్ అనమాట. చాలా బాగుంది కదా స్నో మ్యాను. ఇంకా అందరూ ఇక్కడ బయట నుంచి ఫొటోస్ తీసుకుంటున్నారు. అది ఎలా అరేంజ్ చేశారో అండి, థర్మాకోల్తో చేశారో మరి ఎలా చేశారో మనకైతే తెలీదు. చాలా బాగుంది. చూసారా, జనాలు అయితే చాలా రష్గా ఉందన్నమాట.
ఫ్లవర్స్తో కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. వాళ్ళకి ఎంత టైం పట్టిందో చాలా గ్రేట్ అసలు. చూసారు స్నోమ్యాన్ ఎలా ఉందో, ఎలా ఉంది కదా. ఫ్లవర్స్ మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే మన సైనిక్ వాళ్ళు ఉన్నారు కదా, సైనికుల్ని కూడా ఇక్కడ పిన్ చేస్తున్నారు. అంటే కాశ్మీర్ అంటే గుర్తొచ్చేది మన మిలిటరీ వాళ్ళే కదండి. సో వాళ్ళని కూడా అయితే అక్కడ పెట్టున్నారు. ఫొటోస్ తీసుకున్నారు మా పిల్లలు కూడా, సెల్యూట్ చేస్తూ ఫొటోస్ తీసుకున్నారు. ఇంకో పక్క ప్లేస్లో గ్రౌండ్ మొత్తం అయితే ఇట్లా ఫోటోలు పెట్టున్నారు. అంటే మనము ఫొటోస్ తీసుకోవడానికి చూసారా ఎలా పెట్టున్నారో, ప్లేసెస్ లాగా అయితే పెట్టున్నారు. అంటే అక్కడున్న ప్లేసెస్ అన్నీ కొన్ని అట్లాగా ఫొటోస్ తీసి పెడితే, అంటే ఫొటోస్ తీసుకోవడానికి అయితే మంచి ప్లేస్ అండి. ఇంకా పిల్లల్ని తీసుకొస్తే ఫొటోస్ దగ్గర మనకు కుదరదు కదా. ఇంకా పిల్లలు అయితే పోదాం పదండి అంటున్నారు. ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకొని అయితే ఇట్లా స్నాక్స్ తింటారని తీసుకొచ్చేసాము. చూసారా చాక్లెట్ కేక్ అనమాట, చాలా బాగుంది. చూస్తుంటేనే అసలు తినేయాలనిపిస్తుంది. మా వాళ్ళు అయితే నాకు అన్నారు ఫస్ట్ అందరూ. తర్వాత ఒక్కొక్కరు డ్రాప్ అయిపోయారు. ఎందుకంటారా, అక్కడ స్వీట్ కార్న్ కూడా వేస్తున్నారనమాట. నాకు స్వీట్ కార్న్ కావాలన్నారు. లాస్ట్కి 2 కేక్స్ తీసుకొని 2 స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాము. జైంట్ విల్లు మనం ఎక్కలేం కదండి, చూడ్డానికే అది. ఎందుకంటే జైంట్ వీల్ ఎక్కితే ఒకసారి ఎక్కాను అనమాట, ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను. అయితే బాగా పెద్దగా అరిచేసి జైంట్ వీల్ తిప్పేవాడిని అరిచేసాను అనమాట. ఆపవా అని బాగా గోల్ చేసేసాను. వామిటింగ్స్ కూడా అయ్యాయి నాకు. అప్పటి నుంచి ఎందుకో భయం అండి, అస్సలు ఎక్కలేదు. ఇదైతే ట్రైన్ చాలా బాగుంది, ఎక్కదామని చెప్పి వెళ్తే ఏం జరిగిందంటే చాలా రష్ అయితే ఉంది. ఇంకా టూ ట్రిప్స్ వేసిన తర్వాత మనం వెళ్ళాల్సి వస్తుంది. మేము ట్రైన్ కూడా ఎక్కకుండా ఇటు తీసుకొచ్చేసాం పిల్లల్ని. చూసారా ఎలా ఆడుకుంటున్నారో, జంపింగ్ చేస్తూ అవి ఎక్కుతూ, చిన్న పిల్లలు అనమాట, అవి ఎక్కుతూ సైడ్ జారుతున్నారు. ఇదేం జరిగిందంటే మీకు ఒక సంఘటన చెప్పాలి, గుర్తొచ్చింది నాకు. మా బాబు 1.5 years అప్పుడు, 2 years అప్పుడు మేము తీసుకొచ్చాము ఇలాగ ఎగ్జిబిషన్కి. తీసుకొస్తే ఇట్లాంటి దాని మీద అదిగో జారుతున్నాడు చూడండి మా వాడే. ఇట్లాంటి దాని మీద అయితే మేము పంపించాము వాడిని. వాడు ఏం చేశాడంటే, అమ్మ స్మెల్ వస్తుంది, ఇది నాకు నచ్చలేదని చెప్పేసి రిటర్న్ వచ్చేసాడు. చాలా బాగా ఫన్ అయితే, చాలా బాగా నవ్వుకున్నాం అందరము. ఇంకా నేను మా హస్బెండ్ అలా దూరం వచ్చేసి కూర్చున్నాం అనమాట. ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారులే ఇప్పుడే ఎందుకు అని చెప్పి వదిలేసాము. అయితే ఎంట్రీ టికెట్ అండి ఇక్కడ ప్రతి ఒక్కటి 80 rupees, మనిషికి 80 rupees అనమాట. తర్వాత ఈ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా కూర్చుంటున్నారు. బట్ నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఒకటి జరిగింది. ఫోన్పే అయితే లేదంట టికెట్ ఇచ్చే వాళ్ళ దగ్గర, ఓన్లీ మనీ అంట. ఇప్పుడు అందరూ ఫోన్పే పెట్టేసుకుంటుంటే మనీ అసలు తేం కదండి. తక్కువ తెచ్చాము, అవి ఎంట్రీ ఫీజులు కానీ అక్కడని ఇక్కడని అయిపోయాయి. ఇంకా మనీ లేక మా చిన్నవాడిని ఒక్కనే ఎక్కించాము. ఇంకా దీని పక్కన ఫ్లవర్స్ ఒకటి ఉంది, అది కూడా ఫోన్పే లేదు, మనీ కట్టాలని చెప్పారు. ఇట్లా అయితే కుదరదని చెప్పి నేను పక్కన ఒక షాప్కి వెళ్ళి, గోలీ సోడా షాప్కి వెళ్ళి, అన్న ఒక 500 ఇస్తారా, మనీ కావాలి ఫోన్పే చేస్తాను అంటే 10 rupees కమిషన్ అడిగారు. అంతేలేండి, 10 కమిషన్ లేకుండా వాళ్ళకి ఏం లాభం ఉంటుంది. ఓకేలే అని చెప్పేసి 10 rupees 510 అయితే వేసేసి నేను 500 అయితే చేతికి ఇచ్చేసారు. ఇంకా పిల్లలందరిని ఎక్కిచ్చేసాము. ఇదైతే డెవిల్ హౌస్ అనమాట. అందరం వెళ్ళాము. ఎప్పుడు చూస్తుంటానండి డెవిల్ హౌస్ వెళ్దామని. సర్లే ఫస్ట్ టైం వెళ్దాం ఎలా ఉంటుందో అని అయితే వెళ్ళాము. అమ్మో చాలా భయంకరంగా ఉంది, సౌండ్ మీరే వినండి. విన్నారు కదా అరుపులు, నావే అనమాట. ఏం జరిగిందంటే లోపలికి వెళ్ళాము, అంతా చీకటిగా ఉంది. ఒక బొమ్మ దయ్యంలాగా బయటకు వచ్చిందనమాట. అప్పుడు చాలా భయం వేసింది. ఇంకా ఒక అబ్బాయి వేషం వేసుకొని డెవిల్ లాగా మమ్మల్ని భయపెట్టాడు. నా మీదకే వస్తున్నాడండి. చాలా భయం వేసింది నాకు. పెద్దగా అరిచేసాను. ఇలాగ బొమ్మలు పెట్టి లైటింగ్స్ సెటప్ పెట్టున్నారు. ఓకే, అంత భయంగా ఏం లేదు, ఆ పిల్లలు కూడా భయపడలేదు. కానీ నేనైతే చాలా భయపడ్డాను. వాడు అంతగా భయపెట్టేశాడు. ఇంకా బయటకు వచ్చేసామన్నమాట అందరం. ఇట్లాగా బోట్ షిప్పింగ్ అయితే
ఇలాగా ఏమంటారు ఫుల్గా ఎంజాయ్ చేశారండి. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకురావాలి, ఎందుకంటే అందులో సమ్మర్ హాలిడేస్. మేమైతే ఎక్కడికి తీసుకెళ్ళలేదండి. బాగా డిసప్పాయింట్ అయిపోయారు పిల్లలైతే. ఎక్కడికి వెళ్ళలేదు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఏ ఊరికి వెళ్ళలేదు, ఇంట్లోనేనా అని చెప్పి. ఇంకా మేమైతే మా బిజీ లైఫ్లో అయితే ఉన్నాము. అందుకని ఎలాగోలా తీసుకెళ్ళాలని చెప్పి పట్టుబట్టానమాట. మా హస్బెండ్ కూడా ఒప్పుకున్నారు. సరేలే వీక్లీ వన్సే కదా అని చెప్పేసి ఇంకా ఇలా తీసుకొచ్చేసారు. మళ్ళీ ఎగ్జిబిషన్ తీసేస్తారు సమ్మర్ హాలిడేస్ అయిపోతే. అయితే రష్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి, ఎందుకంటే సండే కదా, అందరూ పేరెంట్స్ అందరూ ఫ్రీ అయ్యేది ఈ టైంలోనే అనమాట. అందుకే చాలా రష్గా ఉండింది, చాలా ఇబ్బంది అయిపోయింది. ఓకే, చూసారా మా వాళ్ళు అయితే భలే ఆడుకుంటున్నారు. మా ఇంట్లో షిప్స్ ఉండి అవి ఎక్కించలేక కూడా మేము బీచ్ దగ్గరే కదా ఉండేది. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. సరే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు పెడతాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.